ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యాక్ట్స్ ఆఫ్ ఫెయిత్ జనరేషన్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా హోలీ జడ్జ్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈరోజు మనతో ఏ అంశం మాట్లాడబోతున్నారో చూద్దామా? యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఈ వచనంలో దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే, భయపడకుము, భయపడద్దు, నేను మీకు తోడుగా ఉన్నాను. దిగులు పడద్దు, నేను మిమ్మల్ని బలపరుస్తాను. మీకు సహాయం చేయువాడను నేనే అని ఈ వచనం ద్వారా దేవుడు మనకి ధైర్యాన్ని ఇస్తున్నాడండి. భయపడకుము అనే వర్డ్ బైబిల్లో 365 టైమ్స్ ఉంది. మనకి ఇయర్లో 365 డేస్. అంటే మనకి దేవుడు ప్రతిరోజు భయపడొద్దు అని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. మనలో చాలామంది చాలా విధములైన భయాలతో సఫర్ అవుతూ ఉన్నారు. కొంతమంది ఫియర్ ఆఫ్ ఫ్యూచర్ గురించి, భవిష్యత్తు గురించి భయపడుతూ ఉంటారు. నా జీవితం భవిష్యత్తులో ఎలా ఉంటుందో, నేను అనుకున్నది సాధిస్తానో లేదో, నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, అది పూర్తి అవుతుందో లేదో, నాకు ఉద్యోగం వస్తుందో రాదో, ఇలాగా ఫ్యూచర్ని బట్టి చాలామంది భయంతో సఫర్ అవుతూ ఉన్నారు. అలాగే ఇంకా కొంతమంది ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. నేను ఓడిపోతానేమో, నేను ఒక దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నాను, నేను బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను, అది సక్సెస్ అవుతుందో లేదో, ఒకవేళ ఫెయిల్ అయిపోతే నా పరిస్థితి ఏంటి, ఇలాగా ఫ్యూచర్ గురించి, ఫెయిల్యూర్ గురించి, ఓటమి గురించి చాలామంది భయంతో సఫర్ అవుతూ ఉన్నారు. అలాగే కొంతమంది కూడా ఫియర్ ఆఫ్ సిక్నెస్, అనారోగ్యం బట్టి చాలామంది భయంతో కుమిలిపోతూ ఉన్నారు. వాళ్ళకున్న అనారోగ్యాన్ని బట్టి, వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ని బట్టి, నేను ఇంకా బాగుపడతానో లేదో, నాకు స్వస్థత కలుగుతుందో లేదో, నేను ఇంకా నార్మల్ పర్సన్ అవుతానో, హెల్తీ పర్సన్ అవుతానో లేదో, నాకు అన్నీ సెట్ అవుతాయో లేవో అని వాళ్ళకున్న అనారోగ్యాన్ని బట్టి చాలామంది భయపడుతూ ఉన్నారు. అలాగే కొంతమంది ఫియర్ ఆఫ్ డెప్స్, అప్పుల్ని బట్టి, వారు చేసిన అప్పుల్ని బట్టి, వారికున్న అప్పుల్ని బట్టి చాలామంది భయపడుతూ ఉంటారు. నేను అప్పు ఎక్కువ చేసేసాను, నేను అసలు తీరుస్తానో లేదో, నాకు వచ్చే ఇన్కమ్ చాలా తక్కువగా ఉంది, నాకున్న అప్పులు చాలా ఎక్కువగా ఉన్నాయి, ఒకవేళ నేను తీర్చలేకపోతే నా సిచ్యువేషన్ ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, ఇలాగ అప్పుల వల్ల చాలామంది డిప్రెస్ అయిపోయి భయంతో సఫర్ అవుతూ ఉన్నారు. ఇంకా కొంతమంది అయితే ఫ్యామిలీ ఇష్యూస్, ఫియర్ ఆఫ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, వాళ్ళ ఫ్యామిలీలో జరిగే గొడవల్ని బట్టి, ప్రాబ్లమ్స్ని బట్టి, వాళ్ళ రిలేషన్షిప్స్లో జరిగే ఇబ్బందుల్ని బట్టి చాలామంది సఫర్ అవుతూ భయపడుతూ ఉంటారు. ఇలాగా మనలో చాలామంది భయంతో ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉన్నారు కదా. సో మనకే దేవుడు చెప్తున్నాడండి, భయపడొద్దు, దిగులు పడద్దు, నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మిమ్మల్ని బలపరుస్తాను, మీకు సహాయం చేసే దేవుడును నేనే అని ఈరోజు దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్నాడు. సో ఈ వీడియో చూస్తున్న మీరు భయాలతో ఇబ్బంది పడుతూ సఫర్ అవుతూ ఉంటే దేవుడు మనతోనే మాట్లాడుతున్నారండి. మనం భయపడొద్దు. బైబిల్ గ్రంథంలో కూడా కొంతమంది భయపడ్డారు. వారి జీవితంలో దేవుడు ఎటువంటి అద్భుత కార్యాలు చేశారో నేను ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము గారు సంతానం లేక భయపడుతూ ఉంటారు. అంటే సంతానం లేక బాధపడుతూ, ఇంకా నాకు పిల్లలు పుట్టరేమో, నాకు ఏజ్ వచ్చేసింది కదా, నాకు ఏజ్ ఎక్కువ అయిపోయింది కదా, నాకు ఇంకా పిల్లలు పుట్టరేమో అని భయంతో బాధపడుతూ దేవునికి మొరపెడుతూ ఉన్నారు. యేసయ్యా, దేవా నాకు ఇంత ఆశీర్వాదాన్ని ఇచ్చావు, కానీ నాకు సంతానం లేరు, నాకు ఇంకా పిల్లలు పుట్టరేమో అని భయంతో దేవునికి మొరపెడుతూ ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముతో, అబ్రహామా, నువ్వు భయపడకుము, నేను నీ కేడమును అని చెప్పి ఒక చక్కటి కుమారుని 100 ఇయర్స్లో అబ్రహాము గారికి ఒక చక్కటి కుమారుని ఇస్సాకుని దేవుడు కలుగ చేశాడు. సో ఈ వీడియో చూస్తున్న మీలో కూడా
ఎవరైనా సంతానం లేక బాధపడుతూ ఉంటే, కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయండి. పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ, కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల సంతానం లేక బాధపడుతూ ఇంకా పిల్లలు పుట్టరేమో నాకు అని భయపడుతూ ఉంటారు. ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు, మీరు భయపడద్దు. అబ్రహాముకి 100 yearsలో ఒక చక్కటి కుమారుని దేవుడు దయచేశాడు కదా. సో మన జీవితంలో కూడా, మీ జీవితాల్లో కూడా దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేసి ఒక చక్కటి బిడ్డని మీకు దేవుడు అనుగ్రహిస్తాడు. సో మీరు భయపడద్దు, దిగులు పడద్దు. ఆయనే తోడుగా ఉండి నడిపిస్తాడు. గొప్ప అద్భుత కార్యాలు మన జీవితంలో చేస్తాడండి. అలాగే ఇంకోటి కూడా నేను చెప్తాను. ఆదికాండం 21:17 అబ్రహాము గారు శారా మాట విని హాగరుని, ఇష్మాయేలుని బయటకు పంపించేస్తాడు. అయితే వాళ్ళు అరణ్యంలోకి వచ్చినప్పుడు వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అక్కడ వాటర్ లేకపోవడం వల్ల ఆ ఇష్మాయేలు దాహముతో అలమటిస్తూ ఉన్నప్పుడు ఆ అరణ్యంలో హాగరు ఆ ఇష్మాయేలు బాధని భరించలేక, ఆ బాధను చూడలేక యేసేకి మొరపెట్టినప్పుడు ఆయన తన దూతని పంపి భయపడకుము అని ధైర్యాన్ని ఇచ్చి ఆ ఇష్మాయేలు కోసం ఒక నీళ్ళపు ఊటని అక్కడే క్రియేట్ చేస్తాడండి. అరణ్యంలో ఒక్క వాటర్ డ్రాప్ కూడా లేని అరణ్యంలో దేవుడు ఇష్మాయేలు కోసం, హాగరు కోసం ఒక నీళ్ళపు ఊటని పుట్టించి ఆ ఇష్మాయేలుకి దాహాన్ని తీర్చి గొప్పగా ఆశీర్వదిస్తాడు. సో ఈ వీడియో చూస్తున్న మీలో కూడా మీ పిల్లల ఫ్యూచర్ గురించి, మీ పిల్లల జీవితాల గురించి మీరు ఎవరైనా బాధపడుతున్నట్లయితే దేవుడు ఈరోజు మీతోనే చెప్తున్నాడు. ఇష్మాయేలు కోసం నీళ్ళపు ఊటని సృష్టించి ఇష్మాయేలు జీవితాన్ని ఆశీర్వదించిన దేవుడు మన పిల్లల జీవితంలో కూడా గొప్ప అద్భుత కార్యాన్ని చేసి మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడండి. సో మీరు ఎవ్వరూ భయపడొద్దు. పిల్లల గురించి, పిల్లల ఫ్యూచర్ గురించి మీరు ఎవరైనా భయపడుతున్నట్లయితే, దిగులు పడుతున్నట్లయితే భయపడొద్దు. నేను మీకు తోడుగా ఉన్నానని ఈరోజు దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. అలాగే ఇంకోటి కూడా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. నిర్గమాకాండం 14:13 దేవుడు ఇశ్రాయేలీయుల్ని మోషే చేత ఐగుప్తు నుండి కానానుకు తీసుకొని వెళ్ళే మధ్యలో వాళ్ళు ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోతారు. ముందేమో ఎర్ర సముద్రం, వెనకాల ఏమో సైన్యం. వాళ్ళు భయంతో ముందుకు వెళ్తే మునిగిపోతాము, వెనకాల సైన్యం ఉంది, ఈరోజు మనం చనిపోతాం ఇంకా అని భయపడుతూ ఉన్న సమయంలో దేవుడు గొప్ప మహా అద్భుత కార్యం చేసి ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఒక న్యూ వేని క్రియేట్ చేసి ఆ ఇశ్రాయేలీయుల అందరినీ ఎర్ర సముద్రాన్ని దాటిస్తాడండి. సో మన జీవితంలో కూడా ఎర్ర సముద్రం వంటి అడ్డుబండలు, సమస్యలు కానీ, భయాలు కానీ, నిరాశలు కానీ, ఇంకా చాలా హెల్త్ ఇష్యూ, నేను చెప్పాను కదండి, హెల్త్ ఇష్యూస్ కానీ, లేకపోతే అప్పుల భయాలు కానీ, ఫ్యూచర్ గురించి భయాలు కానీ, పిల్లల గురించి భయాలు కానీ, ఇలా ఎన్నో అడ్డుబండలు మన జీవితంలో మనల్ని ఇబ్బంది పెడుతూ భయపెడుతూ ఉండొచ్చేమో. ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవుడు మనల్ని కూడా మన భయాల నుండి, మన నిరాశల నుండి, మన బాధల నుండి దేవుడు విడిపిస్తాడు. సో ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవుడు, హాగరు ఇష్మాయేలు కోసం నీళ్ళపు ఊటను సృష్టించిన దేవుడు, అబ్రహాముకి 100 years అప్పుడు చక్కటి కుమారుణ్ణి దయచేసిన దేవుడు, ఎన్నో ఇంపాసిబుల్ థింగ్స్ని పాసిబుల్ చేసిన దేవుడు మన జీవితంలో భయాల నుండి, మన దిగుల నుండి, మన బాధల నుండి, మన సమస్యల నుండి దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. ఆయన మనకి చేసిన వాగ్దానం ఉంది కదండి, భయపడద్దు, నేను మీకు తోడుగా ఉన్నాను, దిగులు పడద్దు, నేను మిమ్మల్ని బలపరుస్తానన్న దేవుణ్ణి బట్టి, అలాగే ఆయన చేసిన వాగ్దానాన్ని బట్టి మనం ధైర్యంగా ఉందాం, భయపడొద్దు. ఆయన మనకి తోడుగా ఉన్నాడు, ఆయన మనల్ని బలపరుస్తాడు, ఆయనే మనకి సహాయం చేస్తాడు. దేవుడు ఈ వాక్యాన్ని మీకు, మీ కుటుంబాలకి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చునుగాక. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.